దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్ళు పెరిగినప్పుడు ఆయన అవతారమెత్తుతాడు. లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ తీసుకొస్తున్నారు. వెంటాడడానికి ఎంతసేపు కావాలో అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థమే తెలియని అసురుడు. पहचाना मुझे? डाकू, डाकू महाराज. మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుండి 2 పాటలు విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుండి బాలయ్య ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ గా డాకు మహారాజు నుండి ఉరం మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. బాబీ డియోల్ విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమా తరువాత తమన్ మరోసారి ఈ సినిమాతో తన మ్యూజిక్ తో దుమ్ము లేపేశాడు. డాకు మహారాజ్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైం బయటకు వచ్చేసింది. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న డాకు మహారాజ్ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా డాకు మహారాజ్ ట్రైలర్ పై అంచనాలు భారీగా నెలకొనగా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. దీంతో ఇండియాలో ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 5న ఉదయం 8:39 రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం 4వ తారీఖున యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుండగా అక్కడ సాయంత్రం 9:09 ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందట. ఈ ట్రైలర్ రిలీజ్ తరువాత సోషల్ మీడియాలో రికార్డుల పరంగా దుమ్ము లేపటం ఖాయం. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట. ముఖ్యంగా బాలకృష్ణ, బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలైతే ఒక రేంజ్ లో ఉండబోతున్నాయట. వారిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ అయితే గూస్ బంప్స్ ఖాయమంటున్నారు. డాకు మహారాజ్ భారీ ఎత్తున జనవరి 12న రిలీజ్ కు సిద్ధమవుతుండగా సినిమా రిలీజ్ తరువాత భారీ రికార్డులు క్రియేట్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.